డెవలపర్కి అసైన్ అయ్యేటువంటి టికెట్స్ కానీ లేదా డెవలపర్కి ఒక స్టోరీ అనేటువంటిది ఎలా వస్తుంది. సో లేదా మనం ఇప్పుడు ఒక కంపెనీలో డెవలపర్గా జాయిన్ అయిన తర్వాత సో రియల్ టైంలో కనుక వర్క్ చేస్తుంటే మనం రియల్ టైంలో క్వశ్చన్ ఎలా వస్తుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, మనకి ఎలా అయితే క్వెరీస్ వచ్చేసి చాలా మందికి పెద్ద డౌట్ ఏంటంటే అదర్ దాన్ సర్వీస్ నో నుండి వచ్చే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఏంటి సర్వీస్ నోలో ఉండి కూడా సపోర్టింగ్ చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు డెవలపర్గా ఎంటర్ అవుతున్న వాళ్ళందరికీ డౌట్ ఒకటి ఏంటి అంటే రియల్ టైంలో ఉండేటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది వాళ్ళు ఎవరైనా రిక్వైర్మెంట్ డైరెక్ట్గా ఇస్తారా, ఓకే, లేదు అంటే మన కాల్లోకి వచ్చేసి వాళ్ళు ఏదైనా చెప్తారా అనేటువంటి ఒక డైలమాలో ఉంటారు. అయితే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, అన్ని కంపెనీస్ అని నేను చెప్పట్లేదు, కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే రిక్వైర్మెంట్ అనేటువంటిది కూడా టికెట్స్ రూపంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక టికెట్ ఎవరో క్రియేట్ చేస్తున్నారు అనుకుందాం, ఎవరో క్రియేట్ చేస్తున్నారు, నేను క్రియేట్ చేయట్లేదు, నేను డెవలపర్ ఇప్పుడు. బట్ ఏంటంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసేటువంటి టికెట్ని నేను మీకు చూపిస్తున్నాను ఎలా క్రియేట్